కనుమ పండుగ వేళ హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున చేపల దిగుమతి జరిగింది. ఇవాళ మాంసాహారం తినడం ఆనవాయితీ కావడంతో మార్కెట్లకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా సరుకు వచ్చింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ నుంచి మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్. సంక్రాంతి పర్వదినం మూడో రోజు ఇవాళ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి. ఈరోజు కనుమ రోజు మాంసాహారాన్ని అమితంగా ఇష్టంగా బంధువులకు వడ్డించి పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, హైదరాబాద్లో ఉండే ముషీరాబాద్ ఫిష్ మార్కెట్. ఇది ఫిష్ మార్కెట్కు దాదాపుగా రోజుకు 25 లారీలు. అయితే శని ఆదివారాల్లో అయితే 40 లారీల దాకా లోడ్లు ఇక్కడికి వచ్చి దిగుమతి అవుతుంటాయి. అయితే ముషీరాబాద్ అతిపెద్ద చేపల మార్కెట్ ఇది. ఈరోజు కనుమ కావడంతో చేపల లారీలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం భావిస్తున్నారు. అయితే తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా లారీల్లో డీసీఎంలో చేపలు, రొయ్యలు, పీతల లోడ్లు చేరుకుంటాయి. కొర్రమీను, రవ్వలు, బొచ్చలు, అలుగలు, టైగర్ రొయ్యలు, జల్లెలు, పాపేర, బంగారు తీగ, ముర్తగుంజ చేలు, పీతలు, రొయ్యలు, మెరిగలు, సీ ఫిష్లు ఇక్కడ అమ్ముతుంటారు. కృష్ణానది, గోదావరి నది, మంజీరా నదిల్లోని చేపలు కూడా ఇక్కడికి వస్తుంటాయి. సిటీలోనే అతిపెద్దది ఈ చేపల మార్కెట్ ముషీరాబాద్లో ఉంది. అయితే కొనుగోలుదారులు ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ మామూలుగా కొనుక్కోవడానికి, చేపలు కొనుక్కోవడానికి ఇక్కడకు వస్తుంటారు. కొంతమంది వ్యాపారులు కూడా ఇక్కడ కొనుగోలు చేసి నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చేపలను విక్రయిస్తుంటారు. సాధారణ రోజుల్లో ఆదివారం అధికంగా చేపల అమ్మకాలు ఎక్కువగా సాగుతుంటాయి. కానీ బుధవారం ఇవాళ కనుమ పండుగ కావడంతో ఇంకా సేల్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ వ్యాపారులు భావిస్తున్నారు. ఎక్కువగా చేపలను కొనుగోలు చేయడానికి వస్తుంటారు. అయితే చేపల మార్కెట్లో ప్రస్తుతం ఈరోజు కనుమ బిజినెస్ ఎలా ఉంది, ఏంటి చెప్పండి సార్. అంటే ఈ చేపల మార్కెట్లో ఈరోజు ఎలా ఉంటుంది? ఈరోజు మార్కెట్ బాగానే ఉందండి, పర్లేదు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మార్కెట్ మూవ్మెంట్ అనేది పికప్ అయ్యేది ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంకొక అరగంటలో కస్టమర్ అనేది పెరిగేదా తగ్గేద్దా అనేది మనకి 90% తెలిసిపోద్ది. ఆల్మోస్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోయారు, 99% బయటికి వెళ్ళిపోయారు. ఉన్న జనాలలో ఇంకా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటో మేము ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పగలుగుతాం. కనుమ పండుగ రోజు కనుమ అంటూ స్పెషల్, టుడే స్పెషల్ కనుమ ఫెస్టివల్ కదా, దాని ప్రకారంగా జనాలు ఉండాలి. ప్లస్ ఇవాళ స్పెషల్ మటన్, చికెన్తో పాటు ఫిష్ బి సేల్ ఎక్కువ ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక అరగంటలో హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుందండి. అయితే తెల్లవారు వ్యాపారులు ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది చిరు వ్యాపారులు కూడా ఇక్కడ ఫిషెస్ కొనుగోలు చేసి వాళ్ళు విక్రయాలు చేయడానికి ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకొంతమంది వ్యాపారులు ఉండొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, మన లారీల్లో డీసీఎం లారీల్లో ఇప్పుడు గోదావరి జిల్లాలతో పాటు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా భారీగా హైదరాబాద్కు లారీలు ఇక్కడ వాటిని కనుమ పండుగ సందర్భంగా ఇక్కడ వ్యాపారం ఇంకా పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి వ్యాపారం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఉన్నవరే సార్, మరి ఉన్నవరే. వ్యాపారంలో ఏం పర్లేదు, మంచిగానే ఉంది. కాకపోతే పండుగ సందర్భంగా కొద్దిగా సరుకు తక్కువ వస్తుంది కాబట్టి జనాలంతా ఊర్లోకి వెళ్ళారు కదా, దానివల్ల ఆ ప్రభావం కొంచెం ఉంటుంది. ఇవాళ రేపటి నుంచి పెరగవచ్చు. అంటే సరుకు కూడా తక్కువనే వస్తుంది. సరుకు వచ్చిన దాని ప్రకారంగా అయితే పర్లేదు, మంచిగానే ఉంది ఇక్కడంతా. రోజుకు ఎంతవరకు ఎన్ని క్వింటాల వరకు అమ్ముతారు? ఈరోజు ఎట్లా? ఈరోజు చూడాలి జనాలు బట్టి. మామూలుగా అయితే రోజు అమ్మేది 2.5 క్వింటల్ వరకు అమ్ముతాము. రిటైల్ మాది. ఇంకా హోల్సేల్ వాళ్ళదైతే హోల్సేల్ వాళ్ళకే ఉంటుంది. ఇవాళ ఏమైనా పెరగవచ్చు, పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పెరగవచ్చు. ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపల కొనుగోలు చేస్తారు? ఉన్నవారు అండి, ఇక్కడ చుట్టుపక్కల తెలంగాణలో చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, అక్కడికి వస్తూనే ఉంటారు. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ కానీ, మేడ్చల్ కానీ, ఇక్కడ తాండూరు కానీ, ఇక్కడ చుట్టుపక్కల నుంచి సరుకు కూడా వస్తుంది. చుట్టుపక్కల నుంచి జనాలు కూడా వస్తారు ఇక్కడ. అది అంటే ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చేపలకు సంబంధించి? ప్రస్తుతానికి మామూలుగానే ఉన్నాయి. ఏ రకమైన? 100-105 రూపాయల వరకు ఉన్నది. ఇంకో వారం తర్వాత పెరగవచ్చు, ఎందుకంటే జనాలంతా తిరిగి వస్తారు కదా, దాన్ని బట్టి పెరగవచ్చు. పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే కనుమ సందర్భంగా చేపల మార్కెట్ ఇంకా పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. ఇప్పుడు ఉదయమే ఇప్పుడిప్పుడే వ్యాపారులు చేరుకుంటున్నారు. కొంతమంది చిరు వ్యాపారులు కూడా
నగరానికి ముషీరాబాద్ చేపల మార్కెట్ చేరుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో వ్యాపారం ఇంకా పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రతన్తో కలిసి బాబర్, ఎన్టీవీ.